నమస్తే. నిన్న మాలల సభ తర్వాత అంటే మొత్తం కూడా ఒక మాదిగల్ని టార్గెట్ చేసి నిన్న మాట్లాడడం జరిగింది. నిన్న సభ మొత్తం కూడా. సో, ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంఆర్‌పీఎస్ నాయకురాలు మనతో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, నిన్న మాలల సభ మొత్తం కూడా ప్రజెంట్ టార్గెట్ అంతా కూడా మాదిగల మీద టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అంటే మీ దళితుల మధ్యలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. డెఫినెట్లీగా ఈరోజు కృష్ణమాదేవి గారు ప్రెస్ మీట్లో జరిగింది మీరు చూసే ఉంటారు. నిన్న జరిగింది మాదిగల మీద టార్గెటే కాదు, మాదిగ ఉపకులాలు వాళ్ళ సమన్యాయం కోరుకున్నప్పుడు ఆ సభ పెట్టుకున్నది కూడా కేవలం మాలలు మాత్రమే. మీకు న్యాయం సమన్యాయం అన్నప్పుడు మిగతా దళిత వర్గాలను కూడా కూడగట్టుకొని మీరు సభ పెట్టుకుంటే అది గ్రేట్గా ఫీల్ అవుతాం. ఈరోజు కేవలం మాదిగోళ్ళనే టార్గెట్ చేస్తారంటే మేము అంబేద్కర్ సిద్ధాంతాలకు మేము అనుకూలంగా ఆయన సిద్ధాంతాలను మేము కట్టుబడి పనిచేస్తాం కాబట్టి ఈరోజు ఒక మనువాద రూపంలో మీరున్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలని అమలుపరిచే దిశగా మా మాదిగ సామాజిక వర్గం ఉంది కాబట్టి 59 కులాల సమన్యాయం కోసం చేస్తున్న ఈ పోరాటం అందరికీ సమానమైన వాటా కావాలని అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన మాటను కూడా పక్కదారిన బట్టి ఈరోజు మీరు పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నది కూడా కేవలం మీ రాజకీయ లబ్ధి కోసమే, సామాజిక వర్గాల కోసము, కింది కుల వర్గాల కోసం కాదు, కేవలం మీరు ఇంకా పై పదవుల కోసము, మీ రాజకీయ లబ్ధి కోసమే నిన్న స్పష్టంగా దళిత సామాజిక వర్గము నిన్న చూడడం జరిగింది. అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఇప్పుడు ఏదైతే మాలలకి ఎక్కువ ఉద్యోగాలు వెళ్తాయనే ఒక అపోహ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే చాలామంది మాదిగుల్లో కూడా సీఎంలు అయ్యారు, మేము వాళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేశాం కదా, మరి ఇదెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు వీళ్ళు అనేది ప్రధానంగా వాళ్ళు అడుగుతారు. ఎక్కడున్నారు సీఎంలు? ఎక్కడున్నారు? ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాల సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో పార్టీ కాదు, మిగతా ఉద్యోగ విద్య అన్ని రంగాల్లో కూడా మాదిగలు వెనుకబడినాయి. అరే మనకు చాలా రకాల కమిషన్లు చెప్పినారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని కమిషన్లు మనకు స్పష్టంగా మనకు రుజువు చేస్తూ ఉంటే మీరు మీద మాట కోసము మాదిగలు ఇక్కడ అందరితో సమానంగా ఈరోజు మాదిగలు కూడా ఉన్నారు అనుకోవడం కూడా కమిషన్ల ద్వారా మాదిగ సామాజిక వర్గానికి కింది కుల ఉపకులాలకు కూడా ఎంత అన్యాయం జరుగుతుంది అనేది కూడా కమిషన్ రూపంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మీరు చెప్పేది ఏంది? మాదిగల్ని మేము అడ్డుకుంటున్నామా? మరి ఇదెందుకు అడ్డుకుంటున్నారు? వర్గీకరణ అంశము ఈరోజు సమానమైన అవకాశం కదా, అందరికీ సమానమైన అవకాశం కోసం మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? అందుకు అడ్డుకోవడంలో మీ ఆంతర్యం ఏమిటి? ఇన్ని సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి కేవలం ఒక కులం మాత్రమే లబ్ధి పొందిన మీరు ఈరోజు ఎక్కడ 59 కులాలకు సమానమైన లబ్ధి జరిగింది అన్ని రంగాల్లో? ఈ 59 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన ఈ సంవత్సరాల్లో ఎక్కడ న్యాయం జరిగిందని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు? మరి జరిగిందన్నప్పుడు సైలెంట్గా ఉండాలి కదా. వర్గీకరణ ఒక అంశమే, దాన్ని జరగనివ్వండి, ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారమ్మా? నిన్న మాలల సభకు సంబంధించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మీరే ఫైనల్గా ఏం చెప్పాలి? ఏమీ లేదు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు మాకు తీర్పు ఇచ్చింది. సమన్యాయం కోసం 59 కులాల సమన్యాయం కోసం సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఆ తీర్పును మీరు అంగీకరించినట్టయితే మీరు అంబేద్కర్ వాదులు అవుతారు. ఈరోజు ఎప్పుడైతే వర్గీకరణ అంశాన్ని మీరు అడ్డుపడుకుంటారో దాని మనువాదులుగా మీరు చరిత్రలో సృష్టించబడతారు. కింది కుల ఇంకా కింద 59 కులాలకు కూడా మీరు వ్యతిరేకంగా రాబోయే కాలంలో మిమ్మల్ని తిరస్కరించే రోజులు వస్తాయి కనుక ఈరోజు వర్గీకరణకు మీరు అనుకూలంగా ఉంటే రేపు భవిష్యత్తులో కూడా అందరం కలిసి పనిచేస్తామని ఈరోజు అన్నగారు కూడా చెప్పినారు కాబట్టి అన్నగారి బాటలోనే మేము నడుస్తాం. అడ్డుకుంటాను అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అడ్డుకోవడం అనేది అడ్డుకోవడం వాళ్ళ సొంత ఆస్తి కాదు, వాళ్ళ సొంత ప్రాపర్టీ కాదు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు, అది అందరికీ సమానమైన హక్కు. అడ్డుకునే హక్కు వాళ్ళ తరం కాదు, అది రాజ్యాంగబద్ధంగా వచ్చింది కాబట్టి అడ్డుకోవడం ఎవరి తరం కాదు. వాళ్ళ తాత ముత్తాతలు ఈరోజు మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్టు వాళ్ళ తాత ముత్తాతలు మళ్ళీ పుట్టినా కూడా ఈరోజు వర్గీకరణను అడ్డుకునే ప్రసక్తి లేదు. అది ఖచ్చితంగా వర్గీకరణ జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ. ప్రధానంగా నిన్న మాలల గర్జనకు సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను నా పేరు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ. నేను మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనే ఒక సామాజిక న్యాయమైనటువంటి డిమాండ్ కోసం ఈ దేశంలో ఒక 30 ఏళ్లుగా ఉద్యమం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నడిచింది.
ఈ దేశంలో ఉన్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు, అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కూడా మద్దతుతో ఇవాళ వర్గీకరణ సాధించుకున్నటువంటి చట్టాన్ని అమలు చేసుకునే క్రమంలో ఈ స్వార్థపర మాలలు, ఇన్ని రోజులు తినమరిగిన మాలలు నిర్లజ్జగా అసలు ఒక న్యాయాన్ని ఎట్లా వ్యతిరేకిస్తాము ఈ సమాజంలో అని చెప్పి మాల సమాజాన్ని మొత్తం కూడా తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది స్వార్థపరులు చేసినటువంటి చర్య నిన్నటి సభ. అంటే దళితుల్ని డివైడ్ చేయాలన్న పాలసీ అనుకోవచ్చు దీన్ని, అంటే దాని గురించి ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు. అసలు వర్గీకరణ అనేది దళితులను డివైడ్ చేసే పాలసీనే కాదు, అది కులాలకు సంబంధించిన వర్గీకరణ కాదు, రిజర్వేషన్ల వర్గీకరణ. మాకు వస్తున్నటువంటి రిజర్వేషన్లు వారి వారి జనాభా దామాష ప్రకారం సమానంగా తీసుకోవాలనే వాటాల పంపిణీ, రిజర్వేషన్ల వాటాల పంపిణీ. ఇది కులాల మధ్య చిచ్చు పెట్టేదో విడదీసేదో కాదు. అట్లా అనుకుంటే మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు సాధించే క్రమంలో మరి ఆనాడు కూడా అందరినీ ఈ హిందూ మతం నుంచి వీళ్ళని వేరు చేసేలాగా చూస్తాం, రిజర్వేషన్లు ఇవ్వడం అని చాలామంది కూడా అగ్రకులాలు మనవాద ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఆ రోజు కూడా వ్యతిరేకించారు. కానీ రిజర్వేషన్ల సాధన వల్లనే ఇవాళ ఇంత సాధికారత సాధ్యమైంది అనుకుంటే ఆ వర్గీకరణ అమలు చేయడం, వర్గీకరణ జరగడంతో ఇవాళ మాదిగలతో పాటు అనేక ఉపకులాలకు కూడా న్యాయం జరిగే అంశము. కాబట్టి ఇవాళ ఎస్సీలో ఉన్నటువంటి మెజారిటీ కులాలు 58 కులాలు వర్గీకరణ కోరుకుంటే ఏకైక కులం మాల కులం మాత్రమే, అందులోని కొంతమంది స్వార్థపరులు మాత్రమే ఈ వాదాన్ని తీసుకొచ్చి ఈ విధంగా వాళ్ళ స్వార్థపర ప్రయోజనాల కోసం మాత్రమే ఈ కాన్సెప్ట్. మహసేన కూడా ఒక మాట మాట్లాడుతూ, అంటే ఉద్యోగాలు మాకు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు, అసలు మాకు ఎక్కడ ఏ విషయంలో మాకు ఎక్కువ వస్తున్నాయి అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎక్కడా కూడా లబ్ధి పొందట్లేదు, అంతా కూడా వాళ్ళకి చెందిందే. ఇంకొకటి ఏమంటారు అంటే మందకృష్ణ మాదిగ్ గారు అసలు రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణమే మాలలని చెప్తా ఉన్నారు. అసలు ఆయనకు సోయి ఉన్నదో లేదో తెలియదు కానీ స్టాటిస్టికల్గా గతంలో ఉన్నటువంటి ఉషా మెహ్రా కమిషన్ కానీ, రామచంద్రరాజు కమిషన్ కానీ స్టాటిస్టికల్గా విద్యా అవకాశాలను, ఉద్యోగ అవకాశాలు ఏ ఏ కులాలకు ఎన్ని వచ్చినాయి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ సబ్మిషన్ చేయడం జరిగింది. 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి, రిజర్వేషన్ల అమల్లోకి వస్తే అప్పుడు పడ్డటువంటి కమిషన్ వరకు 2004 వరకు ఏ విద్యా రంగాలలో ఎన్ని ఉద్యోగాలు, విద్యా అవకాశాలు మాలలకు కానీ మాదిగలకు కానీ ఎన్ని వచ్చినాయి, మిగతా ఉపకులాలకు ఎన్ని వచ్చినాయి అని చాలా స్పష్టమైనటువంటి స్టాటిస్టికల్ డేటాను వాళ్ళు రిపోర్ట్ చేశారు. అందులో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ల ఆధారంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. ఇప్పుడు మాకు మళ్ళీ ఎప్పుడైతే వర్గీకరణ చట్టం కొట్టేసిందో మళ్ళీ మాకు రావాలి, మా వాటా మాకు రావాలని మేము ఉద్యమం చేస్తున్నాం. ఒక ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు కానీ ఇంత పెద్ద వ్యవస్థ ఇది అడిగేది న్యాయమా కదా అని చెప్పి డిసైడ్ చేసేది వాళ్ళు పూర్తిగా వాళ్ళు విశ్లేషణ చేసినాక వాళ్ళకు ఆ రిపోర్ట్ ఉన్న తర్వాతనే చేస్తారు తప్ప వాళ్ళేదో మాకు దక్కలేదు అని అంటే దక్కనప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? మరి కావాలనే కదా వాళ్ళు కూడా మీ జనాభా ప్రకారం మీరు తీసుకోవడానికి ముందుకు రావాలి, మిగతా వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వడానికి ముందుకు రావాలి. కానీ మాకు దీంతో లబ్ధి జరగలేదు అని అనుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? మరి ఎవరి వాట వాళ్ళు పంచుకుందామంటే ఎందుకు వ్యతిరేకిస్తారు? అంటే వ్యతిరేకించడంలోనే నీకు మించిన వాట నీకు పొందింది అనేది చాలా స్పష్టమవుతుంది కదా. రెండు పార్టీలు నడిపిస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు మాదిగలందరినీ బీజేపీ నడిపిస్తే మాలలందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళు నడిపిస్తున్నారని ఒక చర్చ జరుగుతాం. అసలు ఇది అన్ని పార్టీలు కూడా వర్గీకరణను కోరుకుంటుంది. ఇవాళ కాంగ్రెస్ కూడా వర్గీకరణ కాన్సెప్ట్ తోటి వాళ్ళే మొట్టమొదటిగా పంజాబ్లో ఇంప్లిమెంటేషన్ చేసింది వాళ్ళే, గతంలో కమిషన్ ఉషా మెహ్రా కమిషన్ కూడా వేసింది వాళ్ళే, అసలు మొన్నటికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేసింది కూడా వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళని నడిపిస్తే వర్గీకరణను వ్యతిరేకించాలిగా, మరి వర్గీకరణ ఎందుకు సమర్థిస్తుంది? అంటే ఇది పార్టీలకు సంబంధం లేదు, పార్టీలు నడిపిస్తే నడిచే ఉద్యమాలు కానే కావు. చాలా స్పష్టంగా దండోర ఉద్యమం అనేది 30 ఏళ్ళుగా స్టార్ట్ అయ్యి మాదిగ జాతి హక్కుల కోసం, ఉపకులాల హక్కుల కోసం చాలా స్పష్టంగా కొట్లాడుతుంది. దానికి సాక్ష్యం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న మెడలో ఉన్నటువంటి నల్ల కండువ ఏనాడు కూడా మారలే, ఇక మారబోదు. ఎందుకంటే సామాజిక న్యాయాన్ని కోరుకుంటే అన్నగారు మాదిగలతో పాటు అనేక వెనుకబడ్డ వర్గాల కోసం ఉద్యమం చేసిన సంఘం ఏదైనా ఉందంటే ఎంఆర్పిఎస్ మాదిగ దండోర. ఇవాళ మీరు చూడండి, భారతదేశంలో ఒక సుదీర్ఘ ఉద్యమం 3 దశాబ్దాలుగా జరుగుతున్న ఏకైక ఒక సోషల్ మూవ్మెంట్ ఏదైనా ఉందంటే అది ఎంఆర్పిఎస్ మాత్రమే. ఇది రాజకీయ పార్టీల ప్రోద్బలంతో వాళ్ళు సహకరిస్తే, వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళ ఇంటెన్షన్ తోటి జరిగేటువంటి ఉద్యమం కాదే కాదు దండోర ఉద్యమం. వర్గీకరణ ఆపుతామని నిన్న కొంతమంది ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి అంటే దీన్ని ఏం చెప్తాల్చుకున్నారు? ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి గౌరవ సుప్రీంకోర్టే రాజ్యాంగ ధర్మాసనమే తీర్పిచ్చింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చాలా స్పష్టంగా కూడా చెప్పారు. కాబట్టి వర్గీకరణ అడ్డుకోవడము, వర్గీకరణను వ్యతిరేకించడము ఇక ఎవరి సాధ్యం కూడా కాదు. వ్యతిరేకించడము, అడ్డుకోవడము. ఒకవేళ అట్లా అనుకున్నారంటే ఈ సమాజంలో వాళ్ళే ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నది, ఇంత అన్యాయంగా చేస్తున్న వాళ్ళే దోషుల్లాగా సమాజం ముందు, కళ్ళ ముందు అందరూ కూడా కనపడుతున్నారు. మీరు వేదిక చూశారు, ఎంఆర్పిఎస్ పెట్టిన వేదికలలో అన్ని పార్టీలు, అన్ని కులాలకు సంబంధించిన నాయకులు వచ్చారు. కానీ ఐక్యత పేరు మీద వీళ్ళు పెట్టినటువంటి మీటింగ్లో ఒక మాలలు తప్ప మాలేతర ఎవరన్నా ఉన్నారా? సమాజంలోని బీసీల, మిగతా వేరే పార్టీల వల్ల ఎవరన్నా ఉన్నారా? అసలు అంటే చాలా స్పష్టంగా కూడా
మనకు క్లియర్గా తెలుస్తుంది. వీళ్ళ స్వార్థపరంగా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు సామాజిక న్యాయాన్ని కోరుతూ వీళ్ళు చేస్తున్నారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చెప్పండి అన్న, ఏం చెప్పండి మాలల సభ గురించి? అది నిన్న జరిగింది మాలల ఐక్యత సభ కాదు, మందకృష్ణ మాదిగ గారి నామస్మరణ సభ. మందకృష్ణ మాదిగ గారిని తిట్టడం కోసమే లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వెచ్చించి పరేడ్ గ్రౌండ్స్లో తిట్టించినటువంటి సభ. మందకృష్ణ మాదిగ గారిని ప్రతిష్ట, మందకృష్ణ మాదిగ గారి కుటుంబాల మీద అవాకులు చవాకులు పీల్చడానికి ఆ సభ జరిగింది. ఏం అన్యాయం జరిగిందని మాలల సభ పెడుతున్నారు? నిజంగా ఎవరికైనా మాలలకు అన్యాయం జరిగిందంటే ఏ వక్త కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15(4) కానీ ఆర్టికల్ 16(4) ప్రకారం కానీ అవి ఈ ప్రకారం మాకు అన్యాయం జరిగింది, ఈ గణాంకాల ప్రకారం మాకు అన్యాయం జరిగిందని గణాంకాల రూపంలో చెప్పాలి. ఏం మీటింగ్ అది? కాంగ్రెస్ పార్టీ లక్షల రూపాయలు ఇచ్చి తెచ్చి మందకృష్ణ మాదిగని తిట్టడం తప్పిస్తే ఏమైనా చెప్పిరా? నువ్వేనా భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలు మాట్లాడినావా? పార్లమెంట్ గురించి మాట్లాడినావా? లేకపోతే ఆర్టికల్స్ గురించి మాట్లాడినావా? దేని గురించి మాట్లాడినావు? కృష్ణ మాదిగ గారిని తిట్టడం కోసం సభ పెట్టించినావు. ఇప్పుడు నీకు నిజంగానే ఎందుకు మందకృష్ణ మాదిగ గారు టార్గెట్ అవుతున్నారు అంటే మాలలకి? ఇప్పుడు బాగా తినబరిగినోళ్ళకి ఏముంటుందన్న, ఇప్పుడు 30 సంవత్సరాలుగా ఏ పార్టీ కండువా కప్పుకొని నిలబడినటువంటి ఏకైక నేత మందకృష్ణ మాదిగ గారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే దానికి కారణం 30 ఏళ్ళుగా మందకృష్ణ మాదిగ పోరాటమే. ఆ మందకృష్ణ మాదిగను టార్గెట్ చేస్తేనే మాదిగలందరినీ మొత్తం వీక్ అయిపోతారు, మాదిగ సమాజాన్ని మొత్తం కూడా చిన్న చూపుగా చూసినాడు, మాదిగ సమాజం మొత్తం అణిచివేస్తే మేము అనినట్టు వాళ్ళు పైశాచికాండం పొందుతున్నారు. ఎట్లయితే అది మందకృష్ణ మాదిగ టార్గెట్ చేయడం వెనకాల వాస్తవం ఏముందంటే, నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణకు అనుకూలంగా ఉంది, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి. నువ్వు మాదిగలకు నిజంగానే మాలలకు నిజంగానే అన్యాయం జరిగిందని సభ పెట్టినావు, మాలల ఆత్మగౌరవం. కానీ మాలలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలి? కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది, రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నాడు, సోనియా గాంధీ సపోర్ట్ చేస్తుంది, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిండు. మరి నువ్వు మీ కొడుకు రాజీనామా చేయాలి కదా, సిగ్గుంటే రాజీనామా చేయాలి. అట్లే కానీ అమాయకంగా ఉన్నటువంటి మాలలందరినీ తెచ్చి సభ పెట్టించి నీ మంత్రి పదవి కోసం, నీకు ఒక్క మంత్రి పదవి కోసం సామాన్య మాలలకు ఇట్లా రెచ్చగొట్టి విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళ మాలని సభకు రప్పించినావు. స్వార్థం కోసం డివైడ్ చేసి దెబ్బలాటలు పెడుతున్నారని, గొడవలు పెడుతున్నారు. ఇప్పుడు దెబ్బలు పెట్టేటప్పుడు బీసీలు కూడా 900 కులాలు ఉన్నాయి, దాంట్లో ఏబిసిడి అని ఉన్నాయి, అంటే బీసీలు అందరూ కలిసి లేరా? మరి ఎస్సీలలో 59 కులాలలో నువ్వు ఒక్కడు వ్యతిరేకించడం ఏంది? 58 కులాలు సపోర్ట్ చేస్తున్నాయి కదా, మరి నీ ఒక్కడికే వ్యతిరేకం, నీ ఒక్కడికి ఏం నొప్పి కలుగుతుంది అని చెప్పాలి కదా. నువ్వు సమాజానికి చెప్పు, నీ సమాజానికి, మాల సమాజానికి ప్రభుత్వం ఏమన్యాయం జరిగింది, రాజ్యాంగం ప్రకారం ఏమన్యాయం జరిగింది, మరి నీకు కేంద్ర ప్రభుత్వం ఏమన్యాయం చేసింది, సుప్రీంకోర్టు ఏమన్యాయం చేసింది, ఇవన్నీ చెప్పకుండా మందకృష్ణ మాదిగ గారి సంగతి తెలుస్తాం, కిషన్ రెడ్డి గారికి మందకృష్ణ గారికి సంబంధం తెలుస్తాం. ఏం మాటలు ఇవి? ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం సవాల్ నడపొద్దు కదా. మీకేమైనా నిజంగా వ్యక్తిగత విద్వేషాలు ఉంటే మీలో ఇంట్లో చూపుకోవాలి, ఇది పద్ధతి కాదండి. నేను మాల సమాజానికి మహాసేన రాజేష్ కూడా నిన్న ఆపుతాము ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అని చెప్పేసి, మాకు అన్యాయం జరుగుతుందని ఆయన మాట్లాడతాం. ఇప్పుడు సభలో పసలేదు, ఏం మాట్లాడాలి? ఏదో మాట్లాడకపోతే ఏం మాట్లాడితే సపోర్ట్లు కొట్టాలంటే మందకృష్ణ మాదిగ గారిని తిడితే సపోర్ట్లు కొడతారు, మందకృష్ణ మాదిగ గారిని తిట్టినట్లు చేస్తేనే నేను సపోర్ట్లు కొడతాను అనుకుంటే ఆయన బాగా నేర్చుకున్నాడు. అంటే నేను మందకృష్ణ నన్ను తిడితే నాకు సపోర్ట్లు పడుతున్నాయి అని అర్థం చేసుకొని మీడియాలో హైలైట్ కావడం కోసం తప్పిస్తే ఆయన పార్టీ ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు మహాసేన రాజేష్ అనేట ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం మొట్టమొదటి తెలుగు రాష్ట్ర వర్గీకరణ చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది, ఆయన అమలు చేయడం కూడా కమిషన్ వేసిండు. నీకు నిజంగా వర్గీకరణ ఇష్టం లేకపోతే నువ్వు రాజీనామా చేయి తెలుగుదేశం పార్టీకి, లేకపోతే నువ్వు ఒక పార్టీ పెట్టు, లేకపోతే నువ్వు చంద్రబాబు మీద పోరాటం చేయి. కానీ నువ్వు ఒక కుల నాయకునిగా చలామణి అవుతూ నువ్వు ఇక్కడ కులాల విద్వేషాల మధ్యలో వాళ్ళ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చి నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను అరువు తెచ్చుకొని ఇక్కడ తెలంగాణ సభలో మందకృష్ణ మాదిగ గారిని తిట్టడానికే నేను పిలిపించుకున్నారు. ఏంటి పిలిపించుకుని? నువ్వు మహాసేన రాజేష్ మహానేత అని కాదు, మహాజ్ఞాని కాదు, వాడు మహా అజ్ఞాని. మాలలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడంటే మందకృష్ణ మాదిగ గారు తొక్కుతాం, చంపేస్తాం. ఏందండి మందకృష్ణ మాదిగ గారిని ఆయన మాట్లాడతారు, దిగంబర్ కాంబ్లే అయినట్టు ఆయన మేము భూస్థాపితం చేస్తా అంటాడు. అంటే మందకృష్ణ మాదిగ గారు ఈ సభ్య సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నది. అంటే మాదిగల కోసం పోరాడమే మందకృష్ణ మాదిగ చేసినటువంటి తప్ప, మాదిగలకు ఆత్మగౌరవం తెచ్చినటువంటి నాయకుడు, హక్కులు సాధించాలని తెచ్చిపెట్టినటువంటి నాయకుడు, అలాంటి నాయకుని పట్టుకొని భూస్థాపితం చేస్తాం అని నీచంగా అసలు సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమైనా నిజంగా మీరు ఉన్నటువంటి రాజకీయ పార్టీలే వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. మీరు పార్టీ లైన్ దాటితే ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీలకు ఏం డిమాండ్ చేస్తున్నట్టే, మీ పార్టీ లైన్కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయా, ఉండవా, ఆ పార్టీలో తెలుసుకోవాలని ఈ విధంగా తెలియజేస్తున్నా. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం అనే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు?
ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటే వాళ్ళకి వాళ్ళ జీవితకాలం కూడా సరిపోదు. ఎందుకు అడ్డుకుంటున్నారో ఫస్ట్ చెప్పాలి. అసలు అడ్డుకోవడానికి కారణాలు ఏంది చెప్పాలి. చెప్పి మీరు దేనికోసం అడ్డుకుంటున్నారో, మీకు మాలలకు జరిగినటువంటి అన్యాయం ఏందో చెప్పిన తర్వాతనే ఇవన్నీ అడ్డుకోవాలని మాట్లాడుతున్నా. 58 కులాలకు కనీసం మోరి కాలువలు తీసేటువంటి కులం, మలం ఎత్తిపోసేటువంటి కులం, చిన్న చితగా ఉన్నటువంటి బుడగ జంగాలు కానీ డక్కలు కానీ కనీసం గుర్తింపుకు నోచుకోకుండా, విద్యా ఉద్యోగ అవకాశాలకు నోచుకోకుండా వాళ్ళందరికీ రావాల్సినటువంటి మొత్తం వాటాను కూడా నువ్వు ఒక్కడే పొందినట్టు అన్ని కమిషన్లు చెప్పే. ఇంత కమిషన్లు చెప్పినవి, ప్రొఫెసర్లు చెప్పిర్రు, పార్టీలు చెప్పినవి, కుల సంఘాలు చెప్పినాయి, ప్రజా సంఘాలు చెప్పినాయి, విద్యార్థి సంఘాలు చెప్పినాయి. మానవుడని ప్రతి ఒక్కడు కూడా వర్గీకరణ సమర్థిస్తున్నాడు. మరి నీకు వర్గీకరణను సమర్థించకుండా అసలు వర్గీకరణ వ్యతిరేకమని ఎవరైనా నీ పార్టీలు వచ్చిరన్న సభకు ఏ సభకని మీరు ఆహ్వానించాలి కదా. ప్రజల మద్దతు కూడగట్టాలి కదా, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టాలి కదా. అంటే ప్రజల మద్దతు లేనటువంటి సంఘం ఇవాళ మిగిలిపోతుంది. కేవలం వివేక్ కుటుంబాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడం కోసం సభ నడిచింది. అంబేద్కర్ గారి ఫోటో చిన్నగా ఉంటుంది, కాకా ఫోటో పెద్దగా ఉంటుంది. కాకా అంబేద్కర్ గారి కంటే మరి గొప్పవాడా? అంబేద్కర్ గారి కంటే ఎక్కువ బుక్కులు చదివిండా? అంబేద్కర్ గారు ఎక్కువ పోరాటం చేసిండా? అంబేద్కర్ గారి కంటే ఎక్కువ రిజర్వేషన్లు సాధించి పెట్టిండా? నీ కుటుంబానికి ఒక మంత్రి పదవి రావడం కోసం నీ కుటుంబంలో ఇంకో 3 పదవులు ఉండే సరిపోదు. ఇంకా ఎవరైనా వాళ్ళ భార్యలు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబ పదవులు తెచ్చుకోవడం కోసం నువ్వు సభ పెట్టుకొని మాలను వాడుకుంటున్నాను సందర్భంగా గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ.